రికార్డింగ్ నెంబర్ 160. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ధాతకు ఆయతి వలన మృకండు పుట్టెను, విధాతకు నియతి వలన ప్రాణుడు పుట్టెను. మృకండు అనగా మరణము లేక మృత్యువునందలి కందము లేక మూలతత్వము. ప్రాణుడు అనగా జీవుల ప్రాణము. మరణించు రహస్యము ప్రాణ రహస్యము అహోరాత్రముల నుండియు మనస్సు యొక్క చీకటి వెలుగుల నుండి పుట్టినవి. ప్రజ్ఞ లీనమగుటయే మృత్యువు, మేల్కాంచుటయే ప్రాణము. ఈ రెండును క్రమముగా చీకటి సూర్యరశ్మి రూపములలో వర్తించును. మృకండునకు మార్కండేయుడు పుట్టెను. ఇతడు మృత్యు రహస్యమునందు మేల్కొని ఉండెను, అనగా మృత్యువును జయించెను. లింగ శరీరంలోని మహాకాల స్వరూపమున మేల్కొని ఉన్న ప్రజ్ఞ మార్కండేయుడు కనుకనే ఇతడు లింగస్వరూపుడైన శివుని ఆశ్రయింపగా యముడు పారిపోయెనని ఇతిహాసము. ప్రాణునకు వేదశిరుడు అను కుమారుడు పుట్టెను. ఇతడు వేదము యొక్క శిరస్సు లేక ప్రణవము. ప్రణవమే ప్రాణాధారమై ప్రాణములచే శ్వాసగా ఉచ్చరించబడుచున్నది. భృగువునకు ఉసెన అను భార్య కలదు. ఆమె వలన ఉసెనసుడు పుట్టెను. వానినే కవి అని శుక్రుడు అని అందురు. ఉసెనము అనగా వసించుట లేక దేహ కల్పనము. దానికి రూపము కల్పించును కనుక ఆమె పుత్రుడు కవి అనబడుచున్నాడు. ఇతడు గగనమున ఆచార్యుడగు శుక్రుడుగా, గ్రహలోకమున శుక్ర గ్రహముగా, మన దేహమున శుక్రధాతువుగా ఉన్నాడు. దీని ప్రభావమున శరీరము విడిచిన జీవునకు మరల తల్లి గర్భమున దేహములు కల్పింపబడుచున్నవి. ఈ ప్రభావమునే మృత సంజీవిని విద్య అందురు. తల్లి గర్భము కన్నా ముందే తండ్రి దేహమున శుక్రధాతువులో ఈ రూపము సూక్ష్మముగా ఏర్పడి ఉండును కనుక జీవుడు చనిపోయిన తర్వాత భస్మమై శుక్రాచార్యునిచే గ్రోలబడి మరల వాని గర్భమున రూపము ధరించి వెలువడినట్లు ఇతిహాసము చెప్పుచున్నది. తండ్రి శుక్రము వలన జన్మించిన పుత్రుడు తండ్రిని మరల పునర్జన్మమున పుత్రుడుగా పొందును కనుక జీవుడు కచుడై శుక్రుని నుండి వెలువడి మరల శుక్రుని బతికించినట్లు కూడా ఇతిహాసము చెప్పుచున్నది. ఈ విధముగా కర్దముని 9 మంది పుత్రికల వలన కలిగిన సంతానము తమ సంతతిని విస్తరింపగా లోకములన్నీయు నిండెను. శ్రద్ధతో ఈ వృత్తాంతము పారాయణము చేసి ఈ సంతతి కలిగిన ప్రకారము ఎరిగిన వారికి ఇది సకల పాపములను హరించును. శ్రద్ధ గలవాడవగుటచే నీకు చెప్పి తిని ఇంకా ప్రజాపతి వంశమును వివరించెదను. బ్రహ్మ వలన దక్షునకు మనుపుత్రిక అగు ప్రసూతిని వివాహము చేసిరి. ఆ దంపతులకు 14 కన్యలు పుట్టిరి. వీరే తిథులు లేక చంద్రకళలు. శ్రీ విద్యయందు వీరిని నిత్యలు అందురు. ఈ కన్యలలో 13 దక్షుడు ధర్మరాజునకిచ్చి పెండ్లి చేసెను. ధర్మరాజనగా ధర్మములకు రాజగు యముడు. వీనినే యమము అను పేర అష్టాంగయోగమందు మొదటి అంగముగా ఉపాసింతురు. వీరి పేర్లు శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియము, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష లేక ఓర్పు, హ్రీ లజ్జ. 13వది మూర్తి అందము. వీరు ధర్మమూర్తి భార్యలు. ధర్మము సాధించుకొను సంపత్తి. వీరు వరుసగా పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి అను తిథులకు అధిదేవతలు. మరి ఒక కన్యను అగ్నికిచ్చెను. ఆమె పేరు స్వాహాదేవి, అష్టమి. ఒకతను పితృదేవతలకిచ్చెను, అమావాస్య. 16వ కన్యను జనన మరణములు లేనివాడగు శివునకిచ్చెను. ఆమె పేరు సతీదేవి. ఈమెయే శక్తి స్వరూపిణియగు పూర్ణిమ. శ్రీ విద్యలో ఈమెను షోడసి అందురు. ఈమె మాంగళ్యమునకు అధిదేవత. ధర్మరాజునకు శ్రద్ధ వలన శృతము అను పుత్రిక కలిగెను. మైత్రి వలన ప్రసాదము, దయ వలన అభయము, శాంతి వలన సుఖము, తుష్టి వలన ముదము, పుష్టి వలన స్మయము, క్రియ వలన యోగము, ఉన్నతి వలన దర్పము, బుద్ధి వలన అర్థము, మేధ వలన స్మృతి, తితిక్ష వలన క్షేమము, హ్రీ వలన
ప్రశ్రయము అను పుత్రికలు పుట్టిరి. మూర్తి వలన నరనారాయణులు అను మహర్షులు పుట్టిరి. నరనారాయణులు సకల కళ్యాణ గుణములకు ఉత్పత్తి స్థానములు. ధర్మమును సాధించుకొనుటకు కూర్చుకొనిన సద్గుణములను సాధనముల వలన కలిగెడు అనుభవములను వారి సంతతిగా వర్ణించెను. సృష్టియందు మానవులలో ఇవి అన్నియు సాధనను బట్టి సత్యములగును కనుక ఈ వంశముల కథలన్నీయు మన్వంతర మొత్తమునకు వర్తించు కథలు. అభ్యాసమును బట్టి భాగవతమును చదువుకొని వారి యందు కూడా సత్యములై ప్రత్యక్షములగును. మరియు ఆయా తిథులలో పుట్టిన వారికి ఆయా గుణములతో సాధనం ఆరంభించుట సౌలభ్యము కలిగించును. శ్రద్ధ వలన శృతము పుట్టును అనగా విన్నట్టి శాస్త్రాది విషయములు ఆచరణలో పెట్టుట జరుగును. మైత్రి వలన ప్రసాదము అనగా మనస్సునకు వికాసము కలుగును. దయ వలన అభయము అనగా భయపడనక్కరలేని స్థితి ఏర్పడును. దయగలవారు మరి ఒకరికి కూడా అభయమిత్తురు. శాంతి వలన సుఖము, తుష్టి వలన ముదము కలుగుట విదితమే. పుష్టి వలన స్మయము అనగా గర్వము కలుగును కనుక జాగరూకత వహింపవలెను. అన్నపానీయాదులు గృహక్షేత్ర ధనములు కొల్లగా ఉన్నవారు గర్వపడకుండా మెలగవలెను. క్రియ వలన యోగమనగా ప్రయోజనములు సమకూరుట, విఘ్నములు తొలగుట మొదలగునవి. మరియు యోగ సాధనాది క్రియల వలన దైవముతో యోగము కలుగును. తపస్సు, వేద శాస్త్రాధ్యయనము, దేవునకు శరణాగతి చేయుట క్రియాయోగము అని పతంజలి నిర్వచనము. ఉన్నతి వలన దర్పము కలుగును. అపురూపమైన విద్య గాని, అధికారము గాని, శక్తి గాని, తెలివితేటలు గాని దర్పము కలిగించకుండా చూచుకొనవలెను. దర్పమనగా గర్వము కాదు, 10 మంది తన్ను గుర్తించుటకై పాటుపడుట, గొప్ప కోసము విరుగబడుట. దీని వలన పేదరికము మున్నగు ఆపదలు కలుగును. బుద్ధి వలన అర్థము కలుగుననగా ప్రయోజనములకు అక్కరకు వచ్చునట్లు చక్క పెట్టుకొనవచ్చును. ఎకానమీ ఆఫ్ సిచ్యుయేషన్. మేధ వలన స్మృతి కలుగును అనగా అవసరమైనప్పుడు నేర్చిన విద్యలు స్ఫురించి అక్కరకు వచ్చుట. తితిక్ష వలన క్షేమము కలుగును. ఓర్పు వహించిన వాడు ఆపదలు చెందడు. హ్రీ వలన ప్రశ్రయము చెందుననగా దుష్ప్రవర్తనకు ఏహ్యపడుట వలన నమ్మదగినవాడు అని తెలియను. నరనారాయణులు అనగా జీవుడు, దేవుడు. వీరు తపస్సు చేసి సకల సద్గుణములను లోకమునకు సాధించి పెట్టిరట. అనగా ఆత్మధ్యానము చేయుచు తపస్సు చేయువాడు, పరమాత్మ ధ్యానము చేయుచు తపస్సు చేయువాడు కళ్యాణ గుణములను సాధించి లోకమునకు నేర్పగలరు. నరనారాయణులు జన్మించిన పుణ్య సమయమున వాయువు మందమందముగా అనుకూలుడై వీచెను. దిక్కులు స్వచ్ఛమయ్యెను. లోకములు ఆనందము పొందెను. దేవ దుందుభులు మ్రోగెను. సముద్రములు కలకలలు తేరుకొనెను. నదులు పొంగి ప్రవహించెను. గంధర్వుల కిన్నరుల గానములు వినిపించెను. అప్సరసలు నాట్యము చేసిరి. దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. మునిజనులు సంతోషపడిరి. జీవులందరూ స్తోత్రములు చేసిరి. నరనారాయణులు జన్మించిన సమయమున బ్రహ్మాది దేవతలు దిగివచ్చి ఇట్లని స్తుతించిరి. ఆకాశమున మబ్బులు నానారూపములతో కనిపించును. అట్లే ఏ ఆత్మయందైనను మాయ చేత ఈ జగత్తు ఉన్నట్లు గోచరించుచున్నది. ఈ మొత్తము ఏ ఆత్మయందు తోచుచున్నదో ఆ పరమాత్మ ఉన్నట్లు లోకములకు తెలియుట కొరకు ముని రూపములుగా మీరు ధర్ముని ఇంట పుట్టిరి. అట్టి నారాయణునకు నమస్కరించెదను. దుష్కర్మ ప్రవర్తనము జరగనీయకుండుటకై సత్వగుణముచే సృష్టింపబడిన మమ్ము నీ కరుణా కటాక్షములతో చూడుము అని దేవతలు స్తుతింపగా వారిని కృపా కటాక్షములచే చూచి నరనారాయణులు గంధమాదన పర్వతమునకు ఎగిరి తండ్రి మిక్కిలి సంతోషించెను. రికార్డింగ్ నెంబర్ 160 అయిపోయింది.